ఈ భారతదేశంలో నువ్వు ఉంటే నీకు నచ్చినా నచ్చకపోయినా భారత రాజ్యాంగానికి లోబడి బ్రతకాలి. కానీ యేసుక్రీస్తు రాజ్యం అలా కాదు. నువ్వు ఇష్టపడి రాజా నన్ను పరిపాలించు అంటేనే పరిపాలిస్తాడు. నాకొద్దు నువ్వు అని అంటే పరిపాలించడు. యేసుక్రీస్తు ప్రభువా నన్ను పరిపాలించు అని ఎప్పుడైనా మీరు అన్నారా? కానీ యేసుక్రీస్తు యొక్క సూత్రం ఏంటనంటే నన్ను పరిపాలించు అని అంటేనే ఆయన పరిపాలిస్తాడు. అదేంటనంటే క్రైస్తవులు సినిమాలు చూడకూడదు కాదు, చూడరు. నువ్వు చూస్తానని అన్నావు. యేసుక్రీస్తు నేను రాజుని, నువ్వు చూడకూడదు అంటాడా? అండవు. ప్రభువా నేను చూడను అని నువ్వు అంటేనే దాని అర్థం ఏంటనంటే నన్ను పరిపాలించు, నేను వ్యభిచారం చేయకూడదు, మోహపు చూపు చూడకూడదు అని అనుకుని బ్రతుకుతున్నావు. ఆ బ్రతుకుతున్నప్పుడే నువ్వేమంటున్నావు అంటే ప్రభువా నువ్వు నన్ను పరిపాలించు అని అన్నట్టు. మీ వస్త్రధారణ ఉంది కదా, ఏ రోజైనా మా ఆయన తిడతాడని కానీ ఎవరైనా చూస్తే అయ్యామనుకుంటారు అని కానీ కాకుండా చచ్చే సంఘానికి వెళ్తూ నేను ఎలా తయారవడం ఏంటి అని అనుకున్నారు అనుకోండి, ఆ రోజు మీరు యేసుక్రీస్తు ఏం చెప్పినట్టు తెలుసా? ప్రభువా నన్ను పరిపాలించు అని అన్నట్టు.